అని ఎలాగైనా తన మగతనాన్ని సంగీతం ముందు నిరూపించుకోవాలని, అప్పుడే తనని వదిలి ఎక్కడికి వెళ్ళదని డిసైడ్ అయిన వేణు ఈ విషయం గురించి గూగుల్లో సెర్చ్ చేయడం, తన ఫ్రెండ్స్ ని కూడా అడగగా వారు అయాగ్రాలను వేసుకుంటే ఎంతసేపు అయినా చేయొచ్చని, అమ్మాయిని పూర్తిగా తృప్తిపరచొచ్చని చెప్పడంతో అప్పటి నుండి వేణు మరొక ఛాన్స్ కోసం సంగీతని అడగడం మొదలెట్టాడు. కానీ అందుకు ఆమె ఇప్పుడు కుదరదని, నెక్స్ట్ వీక్ తన తల్లి ఊరికి వెళ్తుందని, తమ్ముడు చెల్లి స్కూల్ కి, తండ్రి షాప్ కి వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పగా వేణు ఆ టైం కోసం వెయిట్ చేయడం మొదలెట్టాడు. అలా ఆ రోజు రాగానే తల్లి పెళ్లికి వెళ్ళగా, చెల్లి తమ్ముడు స్కూల్కి, తండ్రి బట్టల షాప్ కి బయలుదేరగానే సంగీత వేణుకి కాల్ చేసి ఉదయం 11 గంటలకి వచ్చేయమని, మళ్ళీ తన చెల్లి తమ్ముడు మధ్యాహ్నం 3 గంటల్లోపు ఇంటికి వచ్చేస్తారని చెప్పగానే వేణు తనకున్న పనులన్నీ పక్కన పెట్టి హుటాహుటిగా సంగీత ఇంటికి వెళ్లే ముందు అక్కడే ఉన్న మెడికల్ షాప్ కెళ్లి 5 అయాగ్రాలని తీసుకొని నేరుగా సంగీత ఇంట్లోకి వెళ్ళాడు. ఇక సంగీత వేణుని చూడగానే గట్టిగా హత్తుకొని లాస్ట్ టైం తామిద్దరికి సరిగా టైం స్పెండ్ చేయడం కుదరలేదని, ఈ రోజైనా ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని చెప్పగా అందుకు వేణు సంగీతతో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రమ్మనగా ఆ నీళ్లతో రఘు తన దగ్గర ఉన్న 3 అయగ్రాలని ఒకేసారి వేసుకున్నాడు. ఇక అలా సంగీతకి కూడా బలవంతంగా ఒక అయగ్రా వేయగా అందుకు ఆమె ఏంటిది అని అడగడంతో వేణు ఈ రోజు తనకి కావాల్సిన సుఖాన్ని ఇస్తానని, దీంతో ఇక పైన జీవితంలో తనని వదలదని, ఈ రోజుని మర్చిపోలేవు అని చెబుతూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ కి తీసుకెళ్లి ఫిజికల్ గా కలవడం మొదలెట్టారు. ఇక అలా మొదట్లో సంగీత ఎంజాయ్ చేసినప్పటికీ వేణుకి అయాగ్రాల ప్రభావం ఎక్కువ అవడం వల్ల తనని తాను కంట్రోల్ చేసుకోలేక రాక్షసుడిలా ప్రవర్తించడం మొదలెట్టాడు.